హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ఫలించని తపస్సు అనే కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, నీ పట్టుదల మెచ్చుకోదగిందే, కానీ ఆఖరి క్షణంలో దీక్ష యావత్తూ పోగొట్టుకొని మాండవ్యుడిలా అయిపోతావేమో ఆలోచించుకో. నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి ఆయన కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం నైమిసారణ్యంలో మాండవ్యుడనే మహాముని ఉండేవాడు. ఆయనకు ప్రపంచంలో మూర్ఖత్వం, మోసం, పాపం తప్ప ఇంకేమీ లేవని అనిపించింది. ఇవాళ అమాయకులుగా ఉన్న పిల్లలు రేపు పెరిగి పెద్దవారై సమస్త పాపాలు చేస్తారు. ప్రపంచాన్ని చూస్తున్న కొద్దీ ఆయనకు సృష్టి మీద రోత పుట్టింది. ఆ సృష్టికి కారకుడైన ఈశ్వరుడిపైన ఆగ్రహం పుట్టుకొచ్చింది. అందుకే ఆయన ప్రపంచాన్ని నిర్మూలించడానికి గాను శివుణ్ణి గూర్చి మహా కఠోరమైన తపస్సు ప్రారంభించాడు. మాండవ్యుడు నైమిసారణ్యంలో ఒక నిర్జన ప్రదేశంలో ఒంటి కాలిపై నిలబడి 2 చేతులు పైకెత్తి పద్మంలా పెట్టి నిశ్చల సమాధిలో అతి కఠోరంగా తపస్సు చేయసాగాడు. ఈ సమాధిలో ఉండి ఆయన, పరమేశ్వర, నీ సృష్టిని లయం చేసేదాకా నేను చలించకుండా ఇలాగే తపస్సు సాగిస్తాను అన్నాడు. కొంతకాలం గడిచింది. మాండవ్యుడి తపశ్శక్తికి పంచభూతాలు చలించసాగాయి. భూమి కంపించింది. సముద్రాలపైన తుఫానులు చెలరేగాయి. అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. దండకారణ్యంలో ప్రళయమారుతం సాగి చెట్లను కూకటి వేళ్లతో సహా పెకలించసాగింది. తన చుట్టూ ఇంతటి సంక్షోభం జరుగుతున్నా మాండవ్యుడు ఏమాత్రం చలించలేదు. తన తపస్సు ఫలించి ప్రపంచం లయం కాబోతున్నదన్న సంతోషం ఆయనకు మరింత శక్తిని ఇచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో 2 గువ్వలు ఒక చిన్న పొదలో గూడు నిర్మించడానికి ప్రయత్నాన్ని ప్రారంభించాయి. ఆడగువ్వ గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉంది. త్వరలో గూడు పెట్టి అందులో గుడ్లను పెట్టి పొదిగి పిల్లలను చేయాలి. కానీ గూడు పెట్టడానికి అవి చేసే ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. బాగా వస్తున్న గాలి మూలాన గూడు అసలు నిలబడడం లేదు. అవి చుట్టూ చూశాయి. పద్మంలాగా తెరచిపెట్టిన మాండవ్యుడి చేతులు వాటి కంటపడ్డాయి. మహావృక్షాలు గాలికి ఊగిసలాడుతున్నప్పటికీ ఆయన చేతులు మాత్రం నిశ్చలంగా అలానే ఉన్నాయి. 2 గువ్వలు ధైర్యంగా ఆయన చేతుల్లో తమ గూడు కట్టుకున్నాయి. ఆ గూడులో పెంటి గువ్వ 4 గుడ్లు పెట్టి వాటిని పొదిగింది. అవి పిల్లలయ్యాయి. ఆడపక్షి, మగపక్షి ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళి పిల్లలకు ఆహారం తెచ్చిపెట్టేవి. క్రమంగా పిల్లలు పెరిగి పెద్దవి కాసాగాయి. ఇదంతా మాండవ్యుడు గమనిస్తూనే ఉన్నాడు. తన శరణుజొచ్చిన గువ్వలపైన, వాటి పిల్లలపైన ఆయనకు ఒక చిత్రమైన ప్రేమ ఏర్పడింది. ఒకరోజు ఆకాశంలో నుంచి డేగ ఒకటి రివ్వున గూడుకేసి రావడం చూసి ఆయన తన చేతులను కిందకి దించి పక్షుల గూడును గట్టిగా తన రొమ్ముకు ఆనించి కట్టుకున్నాడు. అది మొదలుకొని ఆయన అప్పుడప్పుడు చేతులు దించి పక్షులు ఎలా పెరుగుతున్నది చూసుకుంటూ ఉండేవాడు. పక్షులు తెలివి తక్కువగా ప్రవర్తించినప్పుడు తనలో తాను నవ్వుకుంటూ ఉండేవాడు. పిల్లలు పెద్దవయ్యాయి. వాటికి రెక్కలు వచ్చాయి. అవి గూడు విడిచి ఎగరవలసిన తరుణం వచ్చింది. మగపక్షి గూడు చుట్టూ ఎగురుతూ తిరుగుతూ, మీరు కూడా నాలాగే ఎగరండి అన్నట్టు ప్రోత్సహించసాగింది. పిల్లలు 1-2 రెక్కలు ఎత్తి దించాయి, కానీ ఎగరడానికి భయపడ్డాయి. ఆడపక్షి వాటిని గూటి నుంచి మెల్లిగా బయటకి నెట్టబోయింది. ఆ పిల్లలు మరింత బెదిరాయి. ఆడపక్షి, మగపక్షి కూడా గూడు చుట్టూ తిరిగాయి. అప్పటికీ లాభం లేకపోయింది. సరిగ్గా అదే సమయంలో మాండవ్యుడు జోక్యం కలిగించుకున్నాడు. ఆయన పక్షుల గూటిని ఒక చేతిలో పట్టుకొని
రెండవ చేతి వేలితో ఒక్కొక్క పిల్లని గూటి నుంచి మెల్లిగా బయటకు తోయసాగాడు. ఒక్కొక్క పిల్ల కింద పడపోవడం, మరుక్షణం ఆదుర్దాగా రెక్కలు కొట్టుకోవడం, వెంటనే దానికి ఎగరడం చేత కావడము జరిగింది. ఈ విధంగా 4 గువ్వ పిల్లలు కొద్దిసేపట్లోనే ఎగరడం నేర్చుకున్నాయి. మాండవ్యుడి మొహం పరమానందంతో వికసించింది. పిచ్చి ప్రాణులు, అసహాయ జీవులు, నోరులేని పక్షులు అనుకున్నాడాయన. ఆ గువ్వ కుటుంబాన్ని తలుచుకొని ఆయన హృదయం ప్రేమతోనూ జాలితోనూ నిండిపోయింది. ఇంతలో ఆయనకు అకస్మాత్తుగా తన తపస్సు మాట జ్ఞాపకం వచ్చింది. ఆయన చుట్టూ కలియజూశాడు. గాలి ఎప్పుడో నిలిచిపోయింది. అంతకు పూర్వం విరిగి పడిపోయిన చెట్లు చిగురుస్తున్నాయి. ఈశ్వరుడు తన కోరికను అస్సలు నెరవేర్చలేదని మాండవ్యుడికి అర్థమైపోయింది. కానీ ఆయన ఏమాత్రం ఆశాభంగం చెందనే లేదు. ఒక్కసారి పైకి చూసి ఒక చిరునవ్వు నవ్వాడు. పరమేశ్వర, నువ్వు ఈ ప్రపంచాన్ని ఎందుకు లయం చేయడం లేదో నాకు అర్థమైంది. సరే, నీ ఇష్ట ప్రకారమే జరగనివ్వు అంటూ తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళి ఎప్పటిలాగే ఆశ్రమవాసం చేయసాగాడు. బేతాళుడు ఈ కథ చెప్పడానికి, రాజా, మాండవ్యుడి తపస్సు భగ్నం కావడానికి నిజమైన కారణం ఏంటి? సమాధిలో ఉండి చేతులు కదిలించడం వలన, గువ్వలను గమనించడం వలన, అంతకాలం ఘోర తపస్సు చేసి ఆయన అసలు అర్థం చేసుకున్నది ఏమిటి? ఈశ్వరుడు ఈ ప్రపంచాన్ని ఎందుకు లయం చేయడం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావంటే నీ తల 1000 ముక్కలైపోతుంది అన్నాడు. అప్పుడు విక్రమార్కుడు ఈ విధంగా జవాబు చెప్పాడు. మాండవ్యుడి తపస్సు భగ్నమైంది గువ్వల మూలంగా. ఎందుకంటే ఆయనకు వాటిపై జాలి కలిగిన క్షణం నుంచి ఆయన తపస్సు చెయ్యలేదు. మానవ మాతృడైన మాండవ్యుడికే ఆ దిక్కులేని పక్షులపై అంత ప్రేమ జాలి ఉన్నప్పుడు పరమేశ్వరుడికి ప్రాణికోటిపై ఇంకా ఎంత ప్రేమ ఎంత జాలి ఉండవచ్చు? తనలాగే ఈశ్వరుడికి కూడా ప్రపంచంపై రోత ఉండి ఉంటుందనే అపోహతో మాండవ్యుడు తపస్సు చేయడం ప్రారంభించాడు. కానీ ఈశ్వరుడికి ప్రాణికోటి యొక్క మూర్ఖత్వాన్ని, పాపాన్ని సహించే శక్తి ఉన్నదని తెలుసుకోగానే ఆయన మనసు కూడా మారిపోయింది అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టు వద్దకు మళ్ళీ తిరిగి వెళ్ళాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.